అందరికీ హాయ్ అండి. నేను శశి. వెల్కమ్ టు శశి మోన్షన్ టారో తెలుగు వన్స్ అగైన్. సో ఇవాల్టి రీడింగ్లో ఇప్పుడు మీ లైఫ్లో ఎలాంటి నెగిటివ్ ప్యాటర్న్స్ మీరు రిలీజ్ చేయాలి, ఎలాంటి నెగిటివ్ థింగ్స్ మీరు రిలీజ్ చేస్తే మీ లైఫ్లో తొందరగా సక్సెస్ వస్తుంది, మీరు ఏదైతే కోరుకుంటున్నారో అది మేనిఫెస్ట్ అవుతుంది అన్నది చెక్ చేద్దాం. ఓకే, సో ఇది వచ్చేసి చాలా చాలా ఇంపార్టెంట్ రీడింగ్. ఎందుకు అని అంటే మనము మన లైఫ్లో సక్సెస్ రీచ్ అవ్వడానికి, హ్యాపీగా ఉండడానికి అన్ని విధాలుగా ట్రై చేస్తూ ఉంటాము. సో కానీ ఏంటి అని అంటే కష్టపడ్డము, లేకపోతే ప్రతి ఒక్కటి రైట్ థింగ్లో చేస్తూ వెళ్ళడము, అన్నీ చేసినప్పటికీను సక్సెస్ అనేది అంత తొందరగా రాదు. ఎందుకు అని అంటే మనకు తెలియకుండా సబ్కాన్షియస్లీ కొంచెము బ్లాకేజ్ లాగా ఉంటుందన్నమాట. సో ఏదో ఒకటి అది ఆపడం లాంటిది. సో ఏంటి అది, ఆ నెగిటివ్ ప్యాటర్న్ అది మిమ్మల్ని ఆపుతుంది అన్నది ఈ రీడింగ్లో ఇప్పుడు మనము చెక్ చేద్దాము. సో అది ఏమవుతుందంటే మీరు ఈ నెగిటివ్ ప్యాటర్న్ని రిలీజ్ చేసిన వెంటనే మీరు ఏదైతే మీ లైఫ్లో మేనిఫెస్ట్ చేయాలనుకుంటున్నారో, ఏదైతే మీరు ఎలాంటి సక్సెస్ అయితే తొందరగా రీచ్ అవ్వాలనుకుంటున్నారో దాన్ని ఈజీగా రీచ్ అవుతారనమాట. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. చూద్దాం మరి ఏంటి ఆ నెగిటివ్ ప్యాటర్న్స్ మీరు ఇప్పుడు మీ లైఫ్ నుంచి రిలీజ్ చేస్తే మీకు మీ సక్సెస్కి సంబంధించి, మీరు కోరుకున్న దానికి సంబంధించి, లైక్ మీరు ఏదైతే కోరుకుంటున్నారో అది మీ లైఫ్లోకి రావడానికి హెల్ప్ అవుతుంది. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ యాజ్ యూజువల్ మీ ఒపీనియన్ నాకు కమెంట్స్ ద్వారా తెలియచేయండి. అండ్ మీరు ఎవరికైనా మీ సిచ్యువేషన్కి తగ్గట్టు పర్సనల్ రీడింగ్ కావాలి అని అంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేశాను. మీరు ఒకసారి క్లియర్లీ చదివి మీకు ఓకే అయితే నన్ను కాంటాక్ట్ అవ్వండి. ఓకే, సో చూద్దాము ఎలాంటి నెగిటివ్ ప్యాటర్న్స్ ఇప్పుడు మీరు మీ లైఫ్ నుంచి రిలీజ్ చేయాలి. సో ఇది వచ్చేసి చాలా చిన్న రీడింగ్, ఓన్లీ 3 కార్డ్ రీడింగ్ నేను చేసేది. ఎందుకు అని అంటే నిన్నటి రీడింగ్లో నేను ఆల్రెడీ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈవెన్ మనం రిలీజ్ చేయాలనుకున్నా సరే అంతా ఒకేసారి రిలీజ్ చేయడానికి పాసిబుల్ అయితే కాదు, అది చాలా కష్టం కూడా అయిపోతుంది అనమాట. సో అందుకని చెప్పేసి స్టెప్ బై స్టెప్ ప్రాసెస్. సో ఇవాళ ఇంత కొంచెం రిలీజ్ చేయడము, ఈ వీక్లో, ఈ మంత్లో అని చెప్పేసి, ఆ తర్వాత అది కొంచెం క్లెన్స్ అయిన తర్వాత ఇంకొక తీసుకొని అది క్లెన్స్ చేయడం అనమాట. అంటే డే బై డే స్టెప్ బై స్టెప్ ప్రాసెస్గా చేస్తూ వెళ్తే మీకు కూడా ఈజీగా అవుతుంది అనమాట. సో కష్టం అనిపించదు. సో ఏంటవి అన్నది చాలా ఓన్లీ 3 మెసేజెస్ చెక్ చేద్దాము ఈ రీడింగ్లో. సో మనము ఫుల్ మూన్ ఎనర్జీస్లో ఉన్నాం కాబట్టి ఇది ఇంకా ఈజీ కూడా అవుతుంది. ఏంటి ఆ నెగిటివ్ ప్యాటర్న్స్ మీరు రిలీజ్ చేయాలని చెప్పేసి తెలుసుకొని దాని మీద వర్క్ చేస్తే తొందరగా రిలీజ్ అయిపోతుంది కూడా ఈ ఎనర్జీస్లో. అండ్ ఈజీలీ మీరు ఏదైతే కావాలనుకుంటున్నారో అది జరుగుతుంది. అండ్ ఈ రీడింగ్ స్పెషల్ ఏంటంటే మీ వైబ్రేషన్స్ని ఇంక్రీజ్ చేస్తుంది అనమాట. నెగిటివ్ ప్యాటర్న్, నెగిటివ్ థింగ్ ఏదైతే నడుస్తుందో మీ లైఫ్లో, ఇప్పుడు దాన్ని రిలీజ్ చేసిన వెంటనే వైబ్రేషన్ హై అవుతుంది. వైబ్రేషన్ హై అవుతుంది అని అంటే మీరు యూనివర్స్తో ఈజీగా మాట్లాడుతున్నారు అని చెప్పేసి మీనింగ్. అండ్ ఆ కాన్వర్జేషన్ ఈజీగా అయినప్పుడు ఈజీలీ మీరు ఏదైతే కావాలనుకుంటున్నారో అది మీకు దొరుకుతుంది. ఓకే, సో ఫస్ట్ మెసేజ్, యూనివర్స్ ప్లీజ్ షో మీ వాట్ మై కలెక్టివ్ నీడ్ టు రిలీజ్ రైట్ నౌ ఇన్ దేర్ లైఫ్ టు గెట్ సక్సెస్ అండ్ వాట్ ఎవర్ దే ఆర్ మేనిఫెస్టింగ్. ప్లీజ్ షో మీ వాట్ మై collective need to release right now to get success and whatever they are manifesting in their life. One second. So first వచ్చేసి 10 of swords. Oh, అసలు రీడింగ్ చూసారా, బ్రూమ్. సో వెరీ నైస్. త్రీ ఆఫ్ పెంటికల్స్. సో ఇవి మీరు ఇప్పుడు రిలీజ్ చేయాల్సింది మీ లైఫ్ నుంచి. మీకు సక్సెస్ సైడ్ హెల్ప్ చేస్తుంది అనమాట వెళ్ళడానికి. బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి మనకు సన్ చూపిస్తుంది, ఇది మీ లైఫ్లో వచ్చేది. సో మీరు ఏంటి అది రిలీజ్ చేయాలంటే ఫస్ట్ థింగ్ ఫస్ట్ మనకు 10 ఆఫ్ స్వోర్డ్స్ ఎనర్జీ చూపిస్తుంది. హర్ట్ పీపుల్ అండ్ హర్ట్ విచెస్. సో ఏంటది హోల్డ్ బ్యాక్ చేస్తుంది మిమ్మల్ని అని అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూడండి, ఈ అమ్మాయిని చూస్తే చాలా వరకు స్వోర్డ్స్ ఉంది బ్యాక్లో, రైట్? అది హర్ట్ చేస్తూ ఉంటుంది. సో అంత పెయిన్ ఉన్నప్పటికీ, అది రిలీజ్ చేయనప్పటికీ మనం ఏదైతే కోరుకుంటే ఈజీగా వాక్ చేయలేము. అంత పెయిన్ ఉన్నప్పటికీ ఏది చేయాలనుకున్నా సరే చేయడానికి కష్టం అవుతుంది అనమాట. సో మీ లైఫ్లో ప్రతి ఒక్క ఇక్కడ 10 ఆఫ్ స్వోర్డ్స్ చూపిస్తుందంటే అఫ్కోర్స్ ఇది చాలా హర్ట్ ఎనర్జీ. 10 వరకు రీచ్ అయ్యింది అని అంటే డెఫినెట్లీ మీరు ఏ సిచ్యువేషన్స్లో హ్యాపీగా లేకపోవడము, ఎమోషనల్ డ్రెయిన్ అవుతూ ఉండడము, ఓవర్ థింకింగ్ నడుస్తూ ఉండడము, హెల్త్ వైజ్గా కూడా సరిగా లేకపోవడం, ఈ విధంగా ఏదైనా సరే మల్టిపుల్ థింగ్స్ జరుగుతూ ఉండొచ్చు మీ లైఫ్లో. సో కాబట్టి ఏంటి అని అంటే దానికి సంబంధించి మనము అలా నెగిటివ్ ప్యాటర్న్స్ వచ్చేసరికి
డెఫినెట్లీ అనుకుంటూ ఉంటాం, ఎందుకు నాకు డివైన్ ఇంతగానం పెయిన్ ఇస్తుంది, ఎందుకు నేను రిలీజ్ చేయలేకపోతున్నాను, సక్సెస్ అయి రీచ్ అవ్వలేకపోతున్నాను, ఇంత బ్లాకేజెస్ అని చెప్పేసి. సో మీరు ఫస్ట్ ఇక్కడ చేయాల్సింది ఏంటి అని అంటే, మీరు ఈ మొత్తం అంతా ఈ నెగిటివిటీని రిలీజ్ చేయాలి. ఎలా చేస్తారు అని అంటే, ఫస్ట్ వన్ బై వన్ థింగ్ నేనైతే ఏమంటానంటే, ఇలాంటి సిచ్యువేషన్ చాలా వరకు మీకు ఏదైనా సిచ్యువేషన్స్ బాధ పెడుతుంది అని అంటే అన్నీ ఒక బుక్లో రాసేసి వన్ బై వన్ రిలీజ్ చేస్తూ ఉంటే మీరు ఏస్ ఆఫ్ స్పోర్ట్స్ ఎనర్జీకి, అంటే ఒక పాజిటివ్ ఎనర్జీకి వెళ్తారనమాట. క్లారిటీ అనేది వస్తుంది. సో ఇలా మీరు ఇప్పుడు చాలా వరకు బాధపడుతూ ఉన్నారు, మీరు ట్రై చేస్తూ ఉన్నారు, కష్టపడుతున్నారు అనుకుంటున్నారు, కానీ ఇంకా ఏంటి అని అంటే ఆ పెయిన్ ఏదో ఇంకా మిగిలి ఉంది మీ లైఫ్లో. ఆ పెయిన్ని రిలీజ్ చేయాలి అని చెప్పేసి యూనివర్స్ నుంచి మీకు మెసేజ్ అనమాట. ఫస్ట్ ఏంటది, ఎక్కడ ఏంటది హర్ట్ అయింది, ఫస్ట్ రాసుకోవడము. సో రిలేషన్షిప్కి వచ్చేసరికి ఈ పర్సన్ నాకు ఇంత వాల్యూ ఇవ్వలేదు, సో నేను దీని గురించి హర్ట్లో ఉన్నాను. సో నెక్స్ట్ నేను నా లైఫ్లో సక్సెస్ చూడాలనుకుంటున్నాను, నా కెరియర్ విషయానికి వచ్చేసరికి మంచి రికగ్నిషన్ కావాలి, సక్సెస్ కావాలనుకుంటున్నాను, బట్ అది చేయలేకపోతున్నాను. సో ఏంటవి అని చెప్పేసి ఫస్ట్ అన్నీ రాసుకోవడం అనమాట. అది రాసిన తర్వాత మీరు ఇప్పుడు ఏంటి అని అంటే, ఈ సిచ్యువేషన్ ఎప్పుడు జరిగింది ఏంటని ఆలోచించుకోవాలి. సో పాస్ట్లో జరిగింది, సో కాబట్టి అది నాకు ఇప్పుడు ఎలాంటి యూజ్ అయితే లేదు, అది నేను తీసుకోవడం మీరు మాట్లాడాలి యూనివర్స్తో. ఓకే, మీరు ప్రశాంతంగా కూర్చొని ఈ హర్ట్ నాకు పాస్ట్లో జరిగింది కాబట్టి అది ఇంకా డీప్ డౌన్ ఉండిపోయింది, దానివల్ల నేనేం చేయలేకపోతున్నాను. కొంతమంది నా గురించి గాసిప్ మాట్లాడడము, లేకపోతే రూడ్గా అన్నారు అని చెప్పి మీరు అనుకోవడం అనమాట. అది అనుకొని ఏం చేయాలి అని అంటే, ఇది నాకు ఇప్పుడు ఏం సర్వ్ చేయట్లేదు నా లైఫ్లో, ఇది ఉన్నంత వరకు నేను గ్రో అవ్వలేకపోతున్నాను యూనివర్స్, ఐ వాంట్ టు రిలీజ్ దిస్ అని చెప్పేసి ఫస్ట్ మీరు ఏదైతే పెయిన్ ఉందో దాని గురించి ఆలోచించడం అనమాట. అది మాట్లాడి దాన్ని రిలీజ్ చేయాలన్నట్లు చూపిస్తుంది. సో ఇక్కడ చాలా స్పోర్ట్స్ ఎనర్జీ ఉంది, చాలా ఓవర్ థింకింగ్ ఎనర్జీ ఉంది. అది రిలీజ్ చేస్తే కొంచెం లైట్ అవుతారు, మీరు ఈజీగా ఏదైతే మేనిఫెస్ట్ చేయాలో అది మేనిఫెస్ట్ చేస్తారు అన్నట్లు చూపిస్తుంది. సో ఫస్ట్ వచ్చేసి ఓవర్ థింకింగ్ మీరు రిలీజ్ చేసేసేయాలి. ఓవర్ థింకింగ్ రిలీజ్ చేసేది ఓన్లీ వన్ థింగ్ ఏంటి అని అంటే ప్రజెంట్లో ఉండడం మాత్రమే. సో అది ఇక్కడ చూపిస్తుంది అనమాట. సో అది రిలీజ్ చేసేసేయాలి. స్పెషల్లీ వేరే వాళ్ళు ఏదైనా మాట్లాడుకుంటున్నా మీ గురించి నెగిటివ్గా, అది అన్నెసరీ మీకు. ఎందుకనంటే మన ట్రూత్ ఆఫ్ ద లైఫ్ వచ్చేసి ఏంటంటే, మీరు ఈధర్ మంచి చేసినా చెడు చేసినా ఏం చేసినా సరే అట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఏ విధంగా చేసినా ఎవరో ఒకరు ఏదో ఒకటి అంటూనే ఉంటారు, రైట్? సో అది గుర్తుపెట్టుకోవాలన్నమాట. సో మీరు ఇక్కడ 10 of Swords అది ఎనర్జీ చూపిస్తుంది. సో వేరే వాళ్ళ మాటలు థాట్స్ అవి తీసేసుకొని మీ ఎనర్జీని హెవీ చేసేసుకోకండి, అది మీకు మీ సక్సెస్ సైడ్ వెళ్ళనివ్వకుండా డిస్టర్బ్ చేస్తుంది అన్నట్లు ఇక్కడ మెసేజ్ అనమాట. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్రూమ్. ఇది ఆల్రెడీ ఇక్కడ మీరు థాట్స్ గురించి, వేరే వాళ్ళ గురించి, గాసిప్ గురించి ఎవరు ఏమనుకుంటున్నారని పట్టించుకోకుండా దాన్ని రిలీజ్ చేసేస్తే వెళ్ళిపోతారని వచ్చేసింది, రైట్? సెకండ్ వచ్చేసి బ్రూమ్. టైడీ అప్ యువర్ లైఫ్ సో యూ క్యాన్ మేక్ స్పేస్ ఫర్ సంథింగ్ బెటర్. సో మీరు ఇక్కడ కొన్నిసార్లు ఏమవుతుందనంటే, నేను ఒప్పుకుంటాను, మన రిలేషన్స్లో ఉన్నప్పుడు పేరెంట్స్, సిబ్లింగ్స్, కనెక్షన్స్, రిలేటివ్స్ ఇలా ఉన్నప్పుడు మనం ఏం చేయలేము, బట్ వాళ్ళు మన లైఫ్లో ఉంటారు, రైట్? మనం వదిలిపెట్టేసి వెళ్ళలేము కొన్నిసార్లు. కానీ కొన్నిసార్లు ఏమవుతుందంటే ఆ ఎనర్జీస్ని కూడా మనకు హెవీనెస్ని కాజ్ చేస్తుంది అనమాట. ఒక్కోసారి ఇంట్లో పర్సన్సే మనకు క్లోజ్గా ఉన్న వాళ్ళే మనం ఏం చెప్తున్నాము ఏంటని అర్థం చేసుకోరు, అది ఇంకా ఎక్కువ హర్ట్ అవుతుంది అనమాట. సో అలాంటిది ఏదో ఉంది, అది రిలీజ్ చేయాలి అని చెప్పేసి మీకు ఇక్కడ చూపిస్తుంది. అంటే ఇక్కడ రిలీజ్ చేయడం అంటే ఏంటంటే, ఆ పీపుల్ నుంచి మీరు కంప్లీట్లీ లైఫ్ నుంచి వెళ్ళిపోవడమా కాదు. ఎందుకంటే నేను ఆల్రెడీ చెప్పాను, రిలేషన్స్ కాబట్టి వెళ్ళిపోవడానికి అయితే కుదరదు, మనము తప్పనట్లు ఉండాల్సింది వస్తుంది. కానీ ఇక్కడ ఏంటంటే మీ అప్రోచ్ అనేది చేంజ్ అవ్వాలి వాళ్ళకి సంబంధించి. ఎందుకు అని అంటే, ఇప్పుడు చూడండి, మీరు మెచ్యూర్లో ఉన్నప్పుడు అవతల కోసం కూడా మెచ్యూరిటీలో ఉండాలి అని చెప్పేసి ఆలోచించడం అయితే రాంగ్ అవుతుంది, రైట్? సో వాళ్ళని యాక్సెప్ట్ చేయడము, ఎలా అయితే ఉన్నారో వాళ్ళని యాక్సెప్ట్ చేసేసి ఏంటి అని అంటే, వాళ్ళు చెప్పేది చెప్తూ ఉంటారు, వాళ్ళు ఏదైతే సరే జస్ట్ వినేసి మీ మనసుకు నచ్చింది, మీరు ఏదైతే మీ గ్రోత్కి హెల్ప్ అవుతుందో అది మాత్రం తీసేసుకుంటే సరిపోతుంది. వాళ్ళతో ఆర్గ్యూ చేయడానికి, వాళ్ళు రాంగ్ అని చెప్పేసి నిరూపించడానికి, లేకపోతే నేను చేసేది కరెక్ట్ అని చెప్పడానికి ఇలాంటిదంతా చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళిపోతే సరిపోతుంది. ఇదొకటి అనమాట. ఇది రిలేషన్స్కి సంబంధించి మనం ఏం చేయలేము, వాళ్ళ లైఫ్లో ఉన్నారని అంటే ఈ వర్క్ చేయాలన్నట్లు చూపిస్తుంది. ఇది హోల్డ్ బ్యాక్ చేస్తుంది. కొంతమందికి ఏంటి అని అంటే, ఇది చాలా స్ట్రాంగ్గా అన్నెసెసరీ పీపుల్, అన్నెసెసరీ సిచ్యువేషన్స్, అది మీకు తెలుసు ఏ విధంగా బెనిఫిట్ లేదు, అది మీరు టైడీ అప్ అంటే అది క్లీన్ చేసేసేయాలి, ఇప్పుడు మీ లైఫ్ నుంచి పంపించేసేయాలి బయటికి.
అది ఎంత ఉంచుకున్నా మీకు అనవసరం అనమాట. సో అలాంటిది ఏదైతే ఉందో అది డెఫినెట్లీ మీ లైఫ్ నుంచి పంపించేయాలి. దానివల్ల మీకు ఏం యూజ్ లేదు. జస్ట్ ఒక చిన్న ఎగ్జాంపుల్ నేను ఎలా చెప్పొచ్చు అని అంటే, మనం ఫోన్ నంబర్స్ మనకి కాంటాక్ట్లో లేని వాళ్ళకి అసలు మనము ఒక 15 years వరకు నుంచి మాట్లాడలేదు అనుకోండి, అది అనవసరం. ఆ నంబర్, ఆ పర్సన్ అనవసరం, రైట్? మనం స్టిల్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాము అని అంటే అది ఏమవుతుందంటే అది స్టూపిడిటీ అయిపోయి మనం హోల్ బ్యాక్ చేసి మన బ్లెస్సింగ్స్ మనం బ్లాక్ చేస్తున్నట్లు అయిపోతుంది. సో అది రిలీజ్ చేసేసేయడం, ఆ నంబర్ని డిలీట్ చేసేసేయడం, ఆ పర్సన్ని లెట్ గో చేసేసేయడం మన లైఫ్ నుంచి, అది టైడీ అప్ అనమాట. సో ఇది ఏ విధమైన సిచ్యువేషన్ అయినా సరే మీరు మీ లైఫ్ నుంచి అది కంప్లీట్లీ ఇంకా వద్దు. కొన్ని థింగ్స్ తప్పనిసరి అని అంటే ఓకే, దాంట్లో మీరు డీల్ చేసే విధానం చేంజ్ అవ్వాలి. బట్ కొన్ని థింగ్స్ మీకు అసలు వద్దు అన్నప్పుడు అది తెలుసు మీకు డీప్ డౌన్, బట్ స్టిల్ హోల్డ్ బ్యాక్ చేస్తున్నారు. ఎందుకనంటే అది వెళ్ళిపోయిన వెంటనే మీ లైఫ్లో చేంజ్ అవుతుంది, మీ లైఫ్ డిఫరెంట్ అనిపిస్తుంది. అది ఏదో ఇన్ని రోజుల నుంచి దాన్ని హోప్ పెట్టుకుని ఉన్నది కాస్త రిలీజ్ చేసేసామన్నట్లు ఫీలింగ్ అనిపిస్తుంది, రైట్? అది మీరు రిలీజ్ చేసేసేయాలన్నట్లు యూనివర్స్ నుంచి మీకు మెసేజ్. సో ఇది మీకు మీ లైఫ్లో మేనిఫెస్ట్ చేయనివ్వకుండా, మీ సక్సెస్ని దగ్గరికి రానివ్వకుండా చేస్తుంది. కొంతమందికి లిటరలీ నిజంగానే ఇల్లు క్లీన్కి సంబంధించి కొంచెం ఆర్గనైజ్డ్గా ఉండడం దానికి సంబంధించి కూడా చూపిస్తుంది. సో అది కూడా మీరు క్లీనింగ్ చేసేసేయాలన్నట్లు చూపిస్తుంది అనమాట. కొన్నిసార్లు ఏమవుతుందని అంటే మనము థింగ్స్తో కూడా కనెక్ట్ అయ్యి ఉంటాము. ఆ పర్సన్ నాకు ఇది గిఫ్ట్ ఇచ్చారు, బట్ ఆ పర్సన్ లైఫ్లో లేనప్పుడు, లేకపోతే ఏదైనా థింగ్స్ ఉంది మెమొరబుల్గా ఉంది అని చెప్పేసి మొత్తం అంతా ఇక్కడ అక్కడ పెట్టేసి ఉంటాం, రైట్? థింగ్స్, దానివల్ల మీకు ఏం యూజ్ లేదు కొన్ని టైం నుంచి. సో అది తీసుకొని వేరే వాళ్ళకి ఇవ్వడం, దానివల్ల వాళ్ళకి యూజ్ అవుతుంది. అంటే డొనేషన్స్ ఇవ్వాలి అన్నట్లు కూడా ఈ మెసేజెస్ నుంచి మీకు ఇక్కడ మీకు మెసేజ్ చూపిస్తుంది యూనివర్స్ నుంచి. ఆ డొనేషన్స్, అది గివింగ్ ఎనర్జీలో ఉండడం వల్ల కూడా మీరు నెగిటివిటీని రిలీజ్ చేసేస్తారు అండ్ సక్సెస్ సైడ్ ఈజీగా వెళ్తారు అన్నట్లు యూనివర్స్ నుంచి మీకు ఇక్కడ మెసేజ్ అనమాట. అండ్ కొంతమందికి మీరు ఇప్పుడు టైడీ అప్ చేసేసిన తర్వాత కొత్త థింగ్స్, కొంచెం క్రిస్టల్స్ ఏమైనా తెచ్చుకోవడము, లేకపోతే మంచి ఎసెన్షియల్ ఆయిల్స్ అవి ఇంట్లో ఉంచేసుకొని పీస్ఫుల్గా ఉండాలి అన్నట్లు చూపిస్తుంది అనమాట. సో ఓవరాల్గా ఏంటి అని అంటే ఇది మీరు అన్నెసెసరీ థింగ్స్ మీకు ఏదైతే హోల్డ్ బ్యాక్ చేస్తుందో అది కంప్లీట్లీ రిలీజ్ చేయాలని మీకు తెలుసు. డెఫినెట్లీ ప్రతి ఒక్కరికి తెలుసు. అది మీకు తెలిసినప్పటికీ మీరు హోల్డ్ బ్యాక్ చేస్తున్నారు అని అంటే అది రైట్ కాదు అని చెప్పేసి అనమాట. అది ఏ సిచ్యువేషన్ అయినా సరే దాన్ని రిలీజ్ చేసేసేయాలి. అప్పుడే మీరు లైట్ అవుతారు, వైబ్రేషన్ హై అవుతుంది, ఈజీగా మేనిఫెస్ట్ చేస్తారు అన్నట్లు చూపిస్తుంది అనమాట. ఓకే, ఇంకొక ఎగ్జాంపుల్ దీనికి ఏది ఇవ్వచ్చు అని అంటే రిలేషన్స్కి సంబంధించి, ఇప్పుడు మీరు ఎల్డర్ అనుకోండి, మీ ఫ్యామిలీలో మీకు కొంచెం ప్యాటర్న్ ఉంటుంది, సమ్ సార్ట్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ టైప్ ఏదైనా ఉంటుంది. జస్ట్ నేను ఒక ఎగ్జాంపుల్ లాగా చెప్తూ ఉన్నాను, ఓకే, అర్థం అవుతుంది అన్నట్లు. అయితే ఏంటంటే మీకు కొన్ని ప్యాటర్న్స్ అన్నీ ఉంటారు. మనకి కొన్నిసార్లు ఆ బిలీఫ్ ఏముంటుందంటే నేను మన ఫ్యామిలీలో పెద్ద కాబట్టి అందరు నాకు రెస్పెక్ట్ ఇవ్వాలి, అందరు నేను చెప్పింది వినాలి, నేను కరెక్ట్గా చెప్తున్నాను, నేను అడ్వైస్ ఇస్తున్నాను అని. ఎస్, మీరు కరెక్ట్ అయ్యి ఉండొచ్చు, కానీ అవతల పర్సన్ కోరుకుంటే ఏమవుతుందంటే మీ బిహేవియర్ వాళ్ళు చేయకపోతే మీరు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అన్నెసరిగా మీకు హర్ట్ అవుతుంది, ఆ పర్సన్కి హర్ట్ అవ్వదు, రైట్? సో అలాంటిది ఏదైనా ఉన్నా కూడా మీరు రిలీజ్ చేసేసేయాలి, కూల్గా ఉండాలి అన్నట్లు మీకు మెసేజ్ అనమాట. ఎస్, కూల్గా ఉండడం వచ్చేసి మెయిన్ థింగ్ ఇక్కడ యాక్చువల్లీ. ఓకే, సో దీనివల్ల మీకు చాలా హెల్ప్ అవుతుంది. అండ్ మీరు ఎప్పుడైతే ఈ ఎనర్జీస్ని బ్యాక్ తీసుకుంటారో, మీరు దీంట్లోకి వస్తారో, ఆటోమేటిక్లీ వేరే వాళ్ళు కూడా చేంజ్ అవ్వడం మీరు నోటీస్ చేస్తారు. ఆ ప్యాటర్న్స్ నెగిటివ్ ఏదైతే ఉందో అది ఇంప్రూవ్ అవ్వడము, మీ ఫ్యామిలీ మెంబర్స్ మీరు చెప్పింది అర్థం చేసుకోవడం, తర్వాత తెలియకుండా ఫ్యామిలీ రిలేషన్స్ ఏదైనా, నేను ఇక్కడ జస్ట్ ఊరికే ఫ్యామిలీ గురించి చెప్తున్నాను అంతే. ఓకే, ఎందుకంటే ప్రతి ఒక్కరికి అది ఈజీలీ అండర్స్టాండింగ్ కాబట్టి దాని గురించి చెప్తున్నాను. సో ఇలాంటిది ఏదైనా సరే నెక్స్ట్ వాళ్ళు అర్థం చేసుకొని మీతో ఉంటారనమాట. సో నెక్స్ట్ మీరు కూడా హెవీగా ఫీల్ అవ్వరు అనమాట. సో అది రిలీజ్ చేసేసేయాలి ఇప్పుడు. అండ్ 3 of Pentacles వచ్చేసి ఇప్పుడు మీరు ఏం రిలీజ్ చేయాలి అని అంటే, వాట్స్ ద సేయింగ్, టీమ్ వర్క్ మేక్స్ ద స్పెల్ వర్క్. సో ఇది వర్క్కి రిలేటెడ్ చూపిస్తుంది కొంతమందికి. టీమ్ వర్క్ లేదు అని అంటే అగైన్ ఇక్కడ మనకి సేమ్ విషయం వస్తుంది, రైట్? నేను చెప్పింది వినట్లేదు, నాకు నచ్చింది జరగట్లేదు అని చెప్పేసి నానా అనుకుంటూ వెళ్ళేసరికి ఏమవుతుందంటే అది డిసప్పాయింటింగ్ మనకు కాజ్ అవుతుంది అనమాట. సో ఇక్కడ టీం వర్క్ మీరు చేయట్లేదు అని అంటే ఏదైనా సిచ్యువేషన్లో కొంచెం టీం వర్క్ చేయండి అన్నట్లు మీకు మెసేజ్ అనమాట. అది లేకపోవడం కూడా మిమ్మల్ని బ్లాకేజ్ చేస్తుంది అన్నట్లు యూనివర్స్ నుంచి మీకు ఇక్కడ మెసేజ్ చూపిస్తుంది. అండ్ ఈ టీం వర్క్ మీరు అనుకోవచ్చు లైక్ నేను ట్రై చేస్తున్నాను నా ఐడియాస్ చెప్పడానికి, అవతల వాళ్ళు షేర్ చేసుకోవట్లేదు ఏంటి అని చెప్పేసి, రైట్? అయితే మీరు ఇక్కడ ఒక చిన్న ఆపర్చునిటీ అయినా సరే ఏంటి అది మనకు చూపిస్తుంది ఆ టీం వర్క్లో, లైక్ మీ బాసా లేకపోతే బిజినెస్ పార్ట్నర్సా ఎవరైనా ఏదైనా చెప్తున్నారు, మీరు చెప్పడానికి రావట్లేదు అంటే లిజన్, అంతే. మీరు సైలెంట్గా ఉండి
సైలెంట్గా వినండి అంతే. మీరు వింటూ ఉండడం కూడా ఏమవుతుందనంటే తెలియకుండా మీరు పాయింట్స్ నోట్ చేసుకోవడం, మీరు తెలియకుండా వాళ్ళలో ఇన్వాల్వ్ అయినట్లే రైట్, టీంలో ఉన్నట్లే రైట్. సో ఇలాంటిది కూడా మీరు చేస్తే మీకు హెల్ప్ అవుతుంది అని. సో ఓవరాల్గా ఈ మెసేజ్కి ఏమని చెప్పొచ్చానంటే కొంచెం కీన్ అబ్జర్వర్గా ఉండండి. ఏదైతే జరుగుతుందో మీ చుట్టూ చూడండి, అది నేర్చుకోండి, ఇన్ఫర్మేషన్ తీసుకుంటూ ఉండండి, కొలాబరేట్ అవ్వండి, అండ్ మీరు నేర్చుకున్నది కాస్త మీ వర్క్లో పెట్టండి. ఆటోమేటిక్లీ మీరు ఏదైతే రీచ్ అవ్వాలనుకుంటున్నారో సక్సెస్ అయ్యి అక్కడికి రీచ్ అవుతారన్నట్లు చూపిస్తుంది అనమాట. అండ్ ఇక్కడ ఇంకొక మెసేజ్ ఏంటి అని అంటే కొంచెము నెగిటివ్ ఫెమినైన్ ఎనర్జీ సైడ్ చూపిస్తుంది మనకు. నేను ఆల్రెడీ ఏదో రీడింగ్లో చెప్పాను, బోత్ మనకు ఫెమినైన్ అండ్ మాస్కులైన్ ఎనర్జీస్ మనకు ఉంటుంది రైట్. అయితే నెగిటివ్ ఫెమినైన్ ఎనర్జీ ఇక్కడ ఏంటి అని అంటే ఫెమినైన్ ఎనర్జీ పాజిటివ్గా డివైన్ ఫెమినైన్లో ఉంటే చాలా స్ట్రాంగ్, డిస్టార్టెడ్ కూడా ఉంటుంది, రెండిటికి ఆపోజిట్స్ కూడా ఉంటుంది రైట్. జెలసీ, ఎన్వీ అంటే కుళ్ళుతనం రైట్ చెప్పడానికి రాలేదు, అసూయ, ఇవంతా. సో ఇవి నెగిటివ్ ఫెమినైన్ ఎనర్జీస్కి అనమాట వచ్చేది. ఆ పర్సన్ నాకన్నా బాగున్నారు, ఆ పర్సన్ నాకన్నా బాగా వర్క్ చేస్తున్నారు, ఇలాంటివి. సో ఇక్కడ మీరు 3 ఆఫ్ పెంటికల్స్ నెగిటివ్ ఫెమినైన్ ఎనర్జీస్లో ఏదైనా ఉంటే ఓకే అలాంటివి కూడా రిలీజ్ చేయాలన్నట్లు ఇక్కడ చాలా స్ట్రాంగ్ మెసేజ్ చూపిస్తుంది. సో అవతల పర్సన్కి మీరు ఇక్కడ తెలుసు అవతల పర్సన్కి ఎలాంటి హెల్ప్ చేస్తే మీకు వాళ్ళకు కూడా కొంచెం పాజిటివ్గా ఉంటుంది, వాళ్ళు కూడా గ్రోత్ చూస్తారు అని చెప్పేసి. బట్ మీరు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం, రాంగ్గా కావాలని చెప్పేసి అంటే అది జెలసీ ఎన్వి వచ్చేసరికి కొన్నిసార్లు మనల్ని నెగిటివ్ వైపు తీసుకొని వెళ్తుంది రైట్. అది రాంగ్ వైబ్రేషన్. సో కాబట్టి అలాంటి దాంట్లో ఏదైనా ఉన్నా దాన్ని కూడా రిలీజ్ చేయాలి అన్నట్లు మీకు ఇక్కడ యూనివర్స్ నుంచి మెసేజ్ అనమాట. సో చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే ఎవరైనా డ్రెస్ వేసుకొని వచ్చి మంచిగా నాకు ఈ డ్రెస్ బాగుందా అని అడిగినప్పుడు మీ దగ్గర మీకు క్వశ్చన్ అడిగినప్పుడు వాళ్ళు మీరేంటి నిజంగా ఆనెస్ట్ ఒపీనియన్ ఇవ్వాలి, నిజంగానే బాగుందా లేకపోతే లేదా అని. బాగున్నప్పటికీ కొన్నిసార్లు ఏంటి అని అంటే ఆ పర్సన్ చూడడానికి బాగున్నట్టు నాకు నచ్చట్లేదని మనం నెగిటివ్గా చెప్పామంటే అది రాంగ్ ఎనర్జీ అవుతుంది. సో ఇలాంటిది ఏదైనా ఉన్నా సరే ఆ నెగిటివ్ వైబ్రేషన్ మిమ్మల్ని హోల్డ్ చేస్తుందంటే దాన్ని రిలీజ్ చేసేసేయాలన్నట్లు కూడా, అది రిలీజ్ చేయడం వల్ల కూడా మీ వైబ్రేషన్ గెయిన్ అయ్యి మీరు చాలా పాజిటివ్గా ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అది మీ లైఫ్లోకి వస్తుంది అన్నట్లు యూనివర్స్ నుంచి మీకు ఇక్కడ మెసేజెస్. ఓకే సో ఇవి మీరు ఇప్పుడు రిలీజ్ చేయాల్సిందే. సో ఎప్పుడైతే అన్నెసరీ హోల్ బ్యాక్ లైక్ ఎందుకు వీళ్ళు అది చేస్తున్నారని చెప్పేసి అండ్ వేరే వాళ్ళనితో కంపాటబుల్గా ఉండి వర్క్ చేస్తూ ఉండాలి. ఇంకా జెలసీ ఎన్వి లాంటివి ఏదైనా ఉంటే అవి రిలీజ్ చేయాలని చెప్పేసి అనమాట. ఓకే సో కాబట్టి మనకు ఈ ఎనర్జీస్ మనము ఫుల్ మూన్ ఇన్ లియో ఎనర్జీస్లో ఉన్నాము. నెక్స్ట్ ఈ ఫుల్ 4 days వరకు ఉంటుంది ఈ ఎనర్జీస్ ఇంకా. సో కాబట్టి యూటిలైజ్ చేసుకొని మీరు దీన్ని లెట్ గో చేసేసారనుకోండి ఈజీ అయిపోతుంది. సింపుల్గా నేను ఏదో ఎందుకంటే పర్సనల్ రీడింగ్స్కి వచ్చేసరికి అక్కడ తెలుస్తుంది పర్సన్కి సిచ్యువేషన్ ప్రకారంగా వాళ్ళు ఏం చేయాలి అని చెప్పేసి. బట్ జనరల్గా మీకు డిస్టర్బ్ అవ్వకుండా మీరు చేయాలి లెట్ గో అని అంటే నేను ఒక చిన్న రిచువల్ చెప్తాను, అది మీరు చేసేయచ్చు. అది ఏం లేదు, జస్ట్ మెడిటేషన్ టైప్ అనమాట. జస్ట్ కూర్చొని మాట్లాడండి అవుట్ లౌడ్, బయటికి చెప్పడం అనమాట. సో మీకు ఏ లాంగ్వేజ్లో కంఫర్టబుల్ ఉంటే అలా. నాకు ఇది నా లైఫ్లో అన్నెసరీ, నేను వద్దు అనుకుంటున్నాను యూనివర్స్, నాకు ఇది వద్దు, నాకు దీనివల్ల ఎలాంటి గ్రోత్ లేదు, దీనివల్ల నేను అన్నెసరిగా ఇంకా హెవీ అవుతుంది నా ఎనర్జీ, నేనేం సక్సెస్ని లైక్ నాకు సక్సెస్ అనేది రావట్లేదు అని చెప్పడం అనమాట. సో నేను ఇవాళ ఇది రిలీజ్ చేస్తున్నాను అని చెప్పేసి వదిలేసేయడం, అలా రిలీజ్ చేసేస్తారనమాట. ఓకే సో అది మీరు డైలీ ఈ ప్రాసెస్ ఈ వీక్ మొత్తం చేస్తూ ఉండండి, మీరే ఆటోమేటిక్లీ లైట్గా ఫీల్ అవుతారు. ఓకే సో ఎనీవే ఇది వచ్చేసి ఇవాల్టి రీడింగ్. ఐ హోప్ మీకు ఇది హెల్ప్ అయ్యింది, నచ్చింది అని అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ రీడింగ్. Bye for now, take care.